మహబూబాబాద్ జిల్లాలోని చిన్న కూడూరు మండలం దశరథ సెంటర్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారపోయిన వెంకటేశ్వర్లు పత్యం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణగంటి కమలాకర్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు। కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు। గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జైలుకు పంపినా నిత్యం ప్రజల పక్షాన కొట్లాడుతున్న పోరాడిన వ్యక్తి తీర్మార్ మల్లన్న అని కమలాకర్ గుర్తు చేశారు। జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు। 33వ వర్ధంతి రాజీవ్ గాంధీ కుటుంబమే ఓ త్యాగాల పునాది। కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ। ఈ త్యాగాల పార్టీ ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ మరియు సోనియా గాంధీ ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి ఉంది। రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలి, పేదరికం మొత్తం నిర్మూలన అయిపోవాలి, ఈ దేశం మొత్తం బాగుపడాలి, ఈ దేశం బాగే మా ధ్యేయమంటూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి ఈరోజు 33వ వర్ధంతి మన గూడూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం గొప్ప విషయం। అదేవిధంగా మనం అందరం వారి అడుగుదాడుల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ గారి